మెంతికూర పచ్చడి చేస్తున్నాను. ఇలా మెంతికూర ఫ్రెష్గా తీసుకొని వాష్ చేసుకోవాలి. ఎండుమిర్చి పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. పచ్చళ్ళల్లో ఎండుమిర్చి పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ని ఇస్తుంది. ఈ మెంతాకులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, తొందరగా డైజెస్ట్ అవుతుంది ఫుడ్. పప్పు మెంతికూర, టమాటా మెంతికూర కుక్ చేసుకోవచ్చు. ఈ మెంతికూరలో చాలా బాగుంటుంది మన హెల్త్కి. హెయిర్ కూడా చాలా గ్రోత్ని ఇస్తుంది. అసలు ఇవి ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది. అసలు ఒక్కోసారి దొరకదు ఈ మెంతాకు. అన్ని కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు, ప్రతిరోజు యూజ్ అవుతుంది ఈ మెంతాకు. లైట్గా చింతపండు వేసుకోండి, టమాటా కావాలంటే అది కూడా వేసుకోండి. నేను చింతపండు వేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు, ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్కలాగా అంటారు కదా, సేమ్ అట్లనే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరలు ఏవైనా సరే కడిగేటప్పుడు చాలా ఉంటుంది, కొనేటప్పుడు కుక్ చేసే వరకు కొంచెమే అవుతుంది అన్నట్టు. ఇందాక ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిపాయలు సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో రుబ్బుకోవచ్చు. ఇది కూడా ఫ్రై అయింది మెంతాకు, ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. వేడి వేడి అన్నంలో మెంతికూర పచ్చడి రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.